తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పొంచి ఉంది. డిత్వా తుఫాను ముంచుకొస్తోంది. 29 తర్వాత ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. ఏపీకి సెన్వార్ తుఫాన్ 30 తప్పింది. అయితే ఇండోనేషియా తీరంలో ఈ సెన్వార్ తీరం దాటింది. శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. డిత్వా తుఫాను బలపడి తీరం దాటే ఛాన్స్ ఉంది. శనివారం నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. 29న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 30న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తం మీద తెలుగు రాష్ట్ర ప్రజలకైతే ఇదో బిగ్ అలర్ట్ అని చెప్పాలి. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఎల్లుండి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడబోతున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం ఈ నెల 29వ తేదీ నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. ఇక రేపు మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పడే ఛాన్స్ ఉంది. ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనాలున్నాయి. తీరం వెంబడి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఏపీలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రస్తుతం భిన్న పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి వరకు విపరీతమైన చలి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గత 4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. దీంతో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చెరు ప్రాంతంలో 17 డిగ్రీలు, మెదక్లో 13.5, నిజామాబాద్లో 17.5 డిగ్రీలు, రామగుండంలో 17.5 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు గత 4 రోజులుగా నమోదవుతూ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకైతే మరొకసారి ఇది వర్ష సూచన చెప్తున్నారు. బిగ్ అలర్ట్ అని చెప్పాలి. సెన్యార్ తుఫాను 30 అయితే తప్పింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మేరకు వెల్లడిస్తున్నారు. ఇండోనేషియా సమీపంలోని మలక్కా జలసంధి దగ్గర గతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెన్యార్ తుఫాన్గా బలపడింది. బుధవారం నాడు అది పశ్చిమ దిశగా కదులుతూ ఇండోనేషియా తీరాన్ని తాకింది. ఈ తుఫాను తీవ్రత ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అది క్రమంగా బలహీనపడనుంది. సెన్యార్ తుఫాను తన దిశను మార్చుకొని మలేషియా వైపు పయనించే అవకాశం ఉన్నందున భారత భూభాగంపై దీని ప్రభావం ఉండదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇండోనేషియాలో తీరం దాటిన తర్వాత దీని తీవ్రత పూర్తిగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక సెన్యార్ తుఫాను ముప్పు తప్పినప్పటికీ నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని అంటున్నారు. ఈ వ్యవస్థ క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ వాయుగుండం మరింతగా అదే దిశలో ప్రయాణించి శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ బలపడుతుందని అంచనా. ఈ వాయుగుండం కారణంగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే 3 రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు రాత్రికల్లా ఏపీ, తెలంగాణపై మేఘాలు పూర్తిగా ఆవరించనున్నాయి. అయితే తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువగా మేఘాలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఇవాళ వర్షం పడదని, చలి కూడా తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రాబోయే 2-3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. ఈ వర్షాల తీవ్రత, పరిమాణం అనేది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దాని కదలిక దిశపై ఆధారపడి ఉంటుందని అధికారులు అంటున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది? మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, తెలుగు రాష్ట్రాలకు మరొకసారి భారీ వర్ష సూచన చెప్తున్నారు. 2-3 రోజుల పాటు మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడం, అది తుఫానుగా మారినటువంటిది అయితే ఉంది. కానీ దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద తప్పిందనే చెప్పాలి. ముఖ్యంగా సెన్యార్ తుఫాను పేరు పెట్టినటువంటి IMD పేరు పెట్టింది. ఇది మలక్కా జలసంధి ఇండోనేషియా సమీపంలో తుఫానుగా మారి తర్వాత ప్రస్తుతం అయితే ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ అతి తక్కువ సమయంలోనే అటు ఇండోనేషియా సమీపంలో తీరం దాటింది. ఈ సెన్యార్ తుఫాను బలహీనపడుతూ ప్రస్తుతం మలేషియా వైపు కదులుతాని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసినటువంటిది అయితే ఉంది. సో ఇది మలక్కా జలసంధి సమీపంలో ఈ తుఫాను ఆ తీరం దాటినటువంటి నేపథ్యంలో దీని ప్రభావం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద లేకపోవడంతో ఒక విధంగా
ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఈ మలక్కా జలసంధి సమీపంలో తుఫాన్లు ఏర్పడడం చాలా తక్కువగా ఉంటుంది. 1842 తర్వాత మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడినటువంటి అది మొదటి తుఫాన్ గా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అక్కడ ఏర్పడింది కాబట్టి దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల మీద లేకుండా ఈ తుఫాను గండం నుంచి తప్పించుకున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి వార్తగానే చెప్పుకోవాలి. కానీ ఇంతలోనే బంగాళాఖాతంలో అటు ముఖ్యంగా చూస్తే నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. శనివారం నాటికి ఇది తమిళనాడు, పుదుచ్చేరిల వైపు కదులుతూ తుఫాన్ గా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే పుదుచ్చేరి అదేవిధంగా తమిళనాడు సమీపంలో ఈ నెల దాదాపుగా 29వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీపై ముఖ్యంగా దీని ప్రభావం ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. 29వ తేదీన అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇటు 29న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ వర్ష సూచన అయితే సూచించినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా 30వ తేదీ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ఉంది. అంటే దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాలు, అదేవిధంగా రాయలసీమకు ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలకి ఈ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీరం వెంబడి దాదాపుగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. శనివారం నాటికి ఎక్కడున్నా కూడా మత్స్యకారులు అందరూ కూడా ఒడ్డుకి చేరుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ శనివారం తుఫాను ప్రభావం ఉంటుందని ముందస్తుగానే గడిచినటువంటి ఆదివారం నుంచి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా అటు అధికారులు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి శనివారం వరకు కూడా ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే శనివారం తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద తగ్గింది. ఆ ముప్పు నుంచి బయటపడ్డామని ఆలోచించే లోపే ఇప్పుడు ఏపీ మీద నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను ప్రభావంతో అటు ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో రైతులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. ప్యాడీకి సంబంధించి ధాన్యం తడవకుండా ఉండేలాగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఒక తుఫాను తప్పిందనుకునే లోపే మరో అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో పలు జాగ్రత్తలు ప్రభుత్వం, అధికారులు తీసుకుంటూనే ఉన్నారు. దీనికి తోడు దీని కదలిక ఎటువైపు ఉంటుందనేది ఇప్పటి వరకు అంచనాలు అయితే లేవు. శనివారం తుఫాను కదలికలు కూడా ముందు నుంచి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇది సముద్రంలోనే తేలిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందుగానే సూచించినటువంటి నేపథ్యంలో ఇది అటు ఇండోనేషియా దగ్గర తీరం దాటింది, సముద్రంలోనే అది మలేషియా వైపు వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంది. మరి దీని ప్రభావం పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల మీద ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటుతుందా లేదా సముద్రంలోనే ఇది తీరం దాటి తేలిపోతుందా అనేది మాత్రం అధికారులు ఇంకా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. వేచి చూడాలి. వరుస తుఫానులతో మాత్రం ఏపీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది పంట కోతకాల సీజన్ కావడంతో కొంత భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వాలను అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను మాత్రం వాతావరణ శాఖ అధికారులు ఈ అల్పపీడనాల మీద హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తం మీద 2 అల్పపీడనాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే అరేబియా సముద్ర తీరంలో ఒక అల్పపీడనం ఉంది, మరొకటి శ్రీలంకకు ఆగ్నేయంగా ఇటు హిందూ మహాసముద్రంలో అటు భారత్ తీరానికి మధ్యలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇక దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో కూడా డిసెంబర్ 1 వరకు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో చెన్నైతో సహా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భూమి మీద చలి, సముద్రంలో వేడి పెరగడం వల్ల అల్పపీడనాలు ఏర్పడుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే అల్పపీడనాల ప్రభావంతో కాస్త తెలంగాణలో మాత్రం చలి తగ్గింది. ఇక
హిందూ మహాసముద్రం అటు పసిఫిక్ మహాసముద్రాలన్నీ కూడా ఈ అల్పపీడనాలు చిలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా దీంతో మేఘాలు దట్టంగా ఆవరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇటు ముఖ్యంగా తమిళనాడు అలాగే కోస్తా ఆంధ్ర వైపే భారీగా దీని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ అని చెప్తున్నారు. డిసెంబర్ 2 దాకా దీని ప్రభావం ఉండబోతుంది. 29, 30న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఉంది. అలాగే 30న కూడా దీంతోపాటు అదనంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తం మీద అల్పపీడన ప్రభావంతో 29 నుంచి డిసెంబర్ 2 వరకు కూడా వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మత్స్యకారులు, చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.